జాయ్ భయ్యేలాగా ఉన్నావు కదా. అడుగులు వేద్దాం. స్వస్థ నారి సశక్త పరివార ప్రచారం 17 సెప్టెంబర్ నుండి. ముఖం చూపించమ్మా సిల్క్ స్మిత. Kunan. Say hi. Ini hi చెప్పండి వ్యూవర్స్ అందరికి. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ దసరా నవరాత్రులు బాగా జరుపుకుంటున్నారా? నేను కూడా చూస్తున్నాను కదా డైలీ మీరు ఎలాగో నేను శరన్నవరాత్రులు బాగా జరుపుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల. మీ అందరికీ తెలుసు కదా, నేను ఆ రోజు కొంచెం లైవ్ పెట్టాను. ఆ రోజు కొంచెం క్లారిటీ అది మిస్ అయింది, సడన్గా అక్కడ పోయిందన్నమాట. అందుకే ఫుల్ వ్లాగ్ అయితే ఆ రోజు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. రీసెంట్గా అయితే మేము కాళికాదేవి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇది మోరంపూడి దగ్గరలో ఉంటుంది. సో మేము వెళ్ళేటప్పుడు ప్లానింగ్ ఏం చేసామన్నదంతా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి 8:30 to 9 అయింది. ఆ టైంలో అయితే బయలుదేరాము. అన్నట్టు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రేమతో ఒక లైక్ కొట్టేసుకోండి. ఇంకా మ్యాటర్ వచ్చేసి ఏంటంటే చక్కగా ఇక్కడ స్టార్ట్ అయిపోయామా. కుకింగ్ చేసుకోవాల్సిన అన్ని ఎసెన్షియల్స్ అన్నీ తీసేసుకుని అయితే డిక్కీలో తోసాము. సో ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ పట్టిస్తున్నాం అనమాట. అన్నీ గ్యాస్ పట్టించే లోపల నేనైతే ఇక్కడ మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. మా ఓడు చూడండి ఎలా ఉన్నాడో. వీడు ఇంత లేడు కానీ వీడికి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి అనమాట. బయటకు వచ్చేటప్పుడు పర్ఫ్యూము కళ్ళజోడు మాత్రం కంపల్సరీ అంట. ఈ ఏజ్కే ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. సర్లే కానీ ఆడ మ్యాటర్ పక్కకు వచ్చేస్తే చూడండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం మేము కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్త వాళ్ళని అయితే పిక్ చేసుకోవాలన్నమాట. సో అలా మంగళగిరి వెళ్తుంటే అలా రూట్ మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్మోస్ట్ తెలిసిందే, తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ అనమాట. అలా అక్కడి నుంచి కొంచెం ముందుకి వెళ్తున్నాం అనమాట. ఆత్మకూరు అది స్టార్టింగ్ వస్తుంది కదా. సో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గరికి, అక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేనైతే ఫస్ట్ టైం కాళికాదేవి గుడికి వెళ్ళడం అనమాట. నేను ఇప్పుడు వరకు కాళికాదేవి గుడికి ఒకసారి వెళ్ళాను. అది కూడా విజయవాడలో బస్ స్టాండ్ పక్కన ఉంటుంది కదా కాళికాదేవి గుడి, అక్కడికి మాత్రమే వెళ్ళాను అనమాట. ఇంకా ఏ కాళికాదేవి గుడిని అయితే నేను చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. దట్టు దసరా శరన్నవరాత్రులు ముందు రోజే అమ్మవారిని అయితే మేము దర్శించుకున్నాము. అసలు అమ్మవారు అయితే చూడటానికి ఎంత బాగున్నారో అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అంత వెండితో ఉండి చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే నాది ఆ గుడి చాలా చిన్నగా ఉంటుందేమో లేదంటే అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళే దారిన తర్వాత తెలిసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము తెనాలిలో హైవే మీద ఉన్నాము. ఈ హైవే వెళ్తుంటే నాకు చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్, ఇదే రోజుతో 2015 years 10 years బ్యాక్ అయితే నేను ఇదే రోడ్లో ట్రావెల్ చేసి వెళ్ళేదాన్ని కాలేజ్కి. సో ఇప్పుడైతే మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి సడన్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాఫీ ఫ్యాక్టరీ అయితే దాటేసేసి అలా లోపలికైతే వెళ్తున్నాం మేము. రోడ్డు అయితే చూడటానికి బాగాలేదు. చూడండి అసలు ఇప్పుడు డైలీ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలకు అనమాట ఇక్కడ ఒక వంతెన కూలిపోయింది. ఆ వంతెన మీద నుంచి వర్షం ఫ్లోట్ అవుతుంది అన్నమాట, వాటర్ అంతా. చాలా భయం వేసింది. బాబాయ్ అసలు బండి ఎక్కిద్దా లేదా అనిపించింది అనమాట. అటు నుంచి వాటర్ ఇటు నుంచి వాటర్ మధ్యలో అలానే వెళ్ళాము మేము కూడా. సో ఇంకా ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కదా.
వేపమండలు అయితే దొరకలేదన్నమాట. ఆ ఖాళీ ప్లేస్లో వేపమండలు ఉంటే నేను వెళ్ళి కోసుకొచ్చాను. సో వేపమండలు అయితే కట్టేశాము. మా కుందన్ గాడు మా మావయ్య అయితే ముందే వెళ్ళిపోయి చక్కగా చెట్టు ఎక్కడ ఉందా అని చెప్పి కూర్చున్నారు. సో మేమందరం అయితే ఇంకా ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అమ్మవారి గుడిని ఇంకా పెద్దగా చేయడానికి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నది. నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం ఈ ఊరిని రావటం కూడా. నా డిగ్రీ క్లాస్మేట్ ఒకళ్ళు ఉండేవాళ్ళు ఈ ఊర్లో మోరంపూడి దగ్గరలో. వాళ్ళు డైలీ అక్కడ దిగి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. ఎలా ఇంత దూరం అనుకున్నా కానీ ఈరోజు వస్తే తెలిసింది చాలా దూరం అనిపించింది లోపలికి మాత్రం ఊరు. ఇక్కడైతే ఇంకా ఈరోజు మహాలయ అమావాస్య, దట్టు పెద్దల అమావాస్య అని కూడా అంటారు కదా. అస్సలు కాళికాదేవి గుడి ఖాళీ లేదనమాట. చాలామంది ఉన్నారు. అలానే లోపల ఏమీ రష్గా లేదు, లోపలంతా ఫ్రీగా ఉంది. బయట చూపిస్తాను నేను నెక్స్ట్ ఎలా ఉంది అన్నది. అమ్మవారి గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు తెలిసిందే కదా ఏంటి అమ్మవారి గుడికి వెళ్ళి ఫోన్ అది తీసుకెళ్ళిన, అందుకే నేను మెయిన్ ఎంట్రన్స్లోనే క్లోజ్ చేసేసాను ఫోను. తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇది అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ బయటే ఉంటుందన్నమాట. లోపల మెయిన్ గర్భగుడిలో వేరే అమ్మవారు ఉంటారు. అన్ని దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే తీసుకున్నాను. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉందన్నమాట. చూడండి ధ్వజస్తంభం ఎంత బాగుందో కదా. అసలు మన ఇండియన్ కల్చర్లోనే ఈ ధ్వజస్తంభము దట్టు టెంపుల్ ముందుంటే ఎంత బాగుంటుందో చూడటానికి. ఇంకా ఏంట్రా బాబు ఇల్లు అనుకుంటున్నారు కదా. మెయిన్ మ్యాటర్ వచ్చేస్తే ఇదే అనమాట. కోడిని అయితే కోస్తాం కదా, ఆ కోసిన కోడిని అయితే ముందు కాల్పించేస్తున్నామంట. మన కూర ఎంత టేస్టీగా ఉండాలంటే దాన్ని కాల్చే విధానం అంట. అసలు వీళ్ళు కాలుస్తున్నారు కానీ మంట ఎక్కడి నుంచి వస్తుందన్న నాకైతే తెలియలేదు. ఆ సీన్ కొంచెం సేపు చూడంగానే నాకైతే ఆ స్మెల్ కడుపులో తిప్పేసింది. సో నా వల్ల కాదు, మీరు వెళ్ళండి అని చెప్పి నేనైతే అక్కడి నుంచి పక్కకు వచ్చేసాను. మేమే చాలా లేటుగా వచ్చామేమో అని అనుకున్నాము, కాదు మేమే చాలా త్వరగా వచ్చాము. అసలు అందరూ వస్తూనే ఉన్నారనమాట. గుడి అయితే ఖాళీ లేకుండా అయిపోయింది. అసలు ఎంతమంది ఉన్నారో. మనం అసలు ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. రాత్రి పడిన వర్షాలకైతే చూడండి మొత్తం ఆ సపోటా తోటలు అన్నీ మునిగిపోయినాయి. సో ఈరోజు అయితే వీళ్ళకి మాత్రం రెస్ట్ అనమాట. సో చాలా లాస్ కూడా అయ్యి ఉండొచ్చు ఈరోజు వీళ్ళకి. ఎందుకు అలా అనుకుంటున్నా అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఇక్కడే దొరుకుతుంది కదా. సో అమ్మవారి గుడి దగ్గర ఏమన్నా కోడిని కోసినా మేకను కోసినా మనం అక్కడే వండుకొని తినేసి వస్తాం కదా. సో అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ప్లేస్, గ్యాస్, కుకింగ్ ఎసెన్షియల్స్ కానీ మొత్తం ఈవెన్ ఇన్ కేస్ కావాలనుకుంటే వాళ్ళ చెఫ్లతోనే మనకు వండించేసి ఇస్తారు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మేమైతే మాత్రం మాకు కావాల్సిన ప్లేస్ వాళ్ళ దగ్గరే పట్ట, చైర్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. వాటర్ అన్నీ దొరుకుతాయి, మనం ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇక్కడ ఏసీ రిసార్ట్స్ కూడా ఉంటాయి అనమాట. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నావు కదా అని చెప్పి చాలా తక్కువ కాస్ట్ అనుకున్నారేమో, బట్ అన్నీ మాత్రం కొంచెం కాస్టే ఎక్కువే అని చెప్పొచ్చు. మేమైతే ఈ పట్ట అండ్ చైర్స్ తీసుకున్నాం కదా, వాటర్ కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడే వీళ్ళ దగ్గరే. ఈ ప్లేస్ వచ్చేసి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు ప్లేస్లో, బట్ కుకింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. బయట నుంచి తీసుకొచ్చేసి కొన్ని ఇక్కడ కూర్చుని తింటామంటే మాత్రం పర్మిషన్ ఇవ్వరు. మనం కంపల్సరీ ఇక్కడే కుక్ చేసుకుంటానంటేనే మనకైతే ప్లేస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇలా ఓన్లీ ప్లేస్కి మాత్రమే రెంట్ వచ్చేసి మాకైతే 600 పడింది. ఇంకా చైర్స్కి సపరేట్, ఈ పట్టాకి సపరేట్, వాటర్కి సపరేట్, అలా ఎవ్రీథింగ్ మనం ఏం తీసుకున్నా ప్రతి ఐటెంకి సపరేట్ అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే బేసిక్గా ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే సడన్గా వచ్చేసినా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. ఈరోజు మనం ఎలాంగా వాంగరేకి వచ్చాము. అయితే ఎలాంగా వాంగదేవికి ఎలా ఉంటుందో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. ముఖంలో ముఖం పెడితే ఇంకెక్కడ మేమైతే ఇప్పుడు కుకింగ్ చేయడానికి ఫస్ట్ అయితే మేము ఆనియన్స్ కట్ చేస్తున్నాం అనమాట. సో అంటే ఫస్ట్ మెయిన్ కర్రీకి ఇంపార్టెంట్ కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాం మేము. నేను మా కొందను కానీ నైఫ్ ఎవరా అని అడుగుతుంటే వాడు కళ్ళ ముందే ఉన్నా సరే నైఫ్ని మాత్రం తీసి ఇవ్వట్లేదు. అదే డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. నైట్ వర్షం పడకపోతే ఇంకా బాగుండేది ప్లేస్ అని చెప్పి అన్నాడు మా అన్నయ్య. అయితే అంతకుముందు వచ్చారంట వాళ్ళైతే ఒకసారి. మేమైతే ఇదే మాత్రం ఫస్ట్ టైం రావటం. నాకైతే ప్లేస్ బాగా నచ్చింది అన్నమాట. అంటే బేసిక్గా మనం ఎలాగో పల్లెటూరు బ్యాచే కాబట్టి మనకి పొలాలు అన్న చాలా ఇష్టం.
అందులో పొలంలో వంట చేసుకుని తినడం మస్తు ఇష్టమయ్యే. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ ఛాన్స్ని అయితే మిస్ చేయం కదా. చాలా రోజుల తర్వాత ఒక పొలం వచ్చిన ఫీలింగ్ వచ్చింది. దట్టు ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారంటే ఇంకా ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నారు కదా. మేము ఇది మా దగ్గర మాత్రమే ఇలాంటివి ఒక 10-15 ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. అలా ప్రతి చిన్న కార్నర్కి ఒక చిన్న ప్లేస్ పెట్టేసేయడం. మన పట్ట ఉన్నంత వరకే మంది, మన పక్కన ఇంకో పట్ట వేసుకుని ఇంకొకరు కూర్చోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అనమాట. దానికి మళ్ళీ వాళ్ళు రెంట్ పే చేసుకోవాలి. అలా ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నారు దగ్గరగా. అసలు ఒక్కొక్కరు అయితే పెద్ద ఫ్యామిలీస్. అసలు ఇంకా చుక్క ముక్క ఉంది అంటే చుక్క కంపల్సరీ కదా. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నాకేమనిపించిందంటే ఇక్కడ కనుక మనం ఈవినింగ్ అయ్యేసరికి ఒకసారి కౌంట్ చేసుకుంటే మొత్తం ఎన్ని బ్రాండ్ ఆఫ్ చుక్కలు ఉన్నాయో అన్ని బ్రాండ్ ఆఫ్ చుక్కలు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ చుక్కలు అనగానే అర్థమైపోయి ఉంటుంది కదా, అదేనండి మన ఏపీ గవర్నమెంట్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి, చాలా చుక్కలే ఉన్నాయి. సో అలాంటి చుక్కలన్నిటికీ మాత్రం మస్తు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ. సో మేమైతే ఇంకా ఇక్కడ రైస్ అయితే నేను కౌంట్ చేస్తున్నాను. మేము అనుకున్నామంటే ఫస్ట్ మేము ఇక్కడ 6 మెంబర్స్ ప్లస్ వాళ్ళు తర్వాత ఇంకా రిమైనింగ్ ఒక 5 మెంబర్స్ యాడ్ అవుతారు, 11 మెంబర్స్ అనుకున్నాము. సడన్గా వాళ్ళు అందులో ఇద్దరేమో రేపొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళు భవానీ మాల వేసుకుంటున్నారు, అందుకని చెప్పి వెళ్ళకూడదు అన్నారంట. అందుకని అయితే వాళ్ళు రాలేదు. ఇంకొక ముగ్గురేమో ఏదో పని ఉందని చెప్పి అలా ఆగిపోయారనమాట. సో ఇంకా ఫైనల్లీ మేము వచ్చినవన్నీ మేమే, మాకు ఆ ముక్క తెలియదు కదా ముందుగానే. మేమైతే మొత్తం ఎక్కువగానే వాళ్ళకి కూడా సరిపడేట్టుగా కుక్ చేసాము. కుక్ చేసిన తర్వాత తెలిసింది వాళ్ళు రావట్లేదని. దాన్ని అంతా ఏం చేయాలన్నది అసలు కుకింగ్ ఇంకా మెంటల్ వచ్చేసింది అన్నమాట మాకైతే. అసలు అది ఏం చేయాలా అసలు ఎలా సేల్ అయిద్దా అని మనమేమో ఇంకా తీసుకెళ్ళలేమయ్యే. ఇంకా మేమే అనుకుంటే అసలు ఇంకా పక్కన ఎంతమంది ఉన్నారంటే ఇంకా మేము ఒక సైడే చూపించాను నేను, ఇంకా అన్ని సైడ్లు తిరిగి అయితే నేను వెళ్ళాను అనమాట. ఈ బురద ఇదంతా ఎక్కువగా ఉంది కదా, అందుకే ఎక్కువ ప్లేస్లోకి వెళ్ళకోకుండా ఒకటే చోట కూర్చున్నాము. ఈ మధ్యన అందులో జనాల్లోకి వెళ్తుంటే కొంచెం ఈజీగా డస్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఫీవర్ వచ్చేస్తుంది. అందుకే అసలు చాలా వరకు దూరంగానే ఉంటున్నాను. ఇంకా మా అన్నయ్య అయితే నీ వల్ల అవదలేగని చెప్పి ఆనియన్స్ తను కట్ చేస్తున్నాడు. ఇంకా నేనేమో ఇక్కడ రైస్ కడుగుతున్నాను అనమాట కుకింగ్ కోసం. సో మేమైతే ఇంకా ఈరోజు సింపుల్ మెను వైట్ రైస్, నాటుకోడి కర్రీ అండ్ బాయిలర్ చికెన్ ఫ్రై అనమాట, అంతే. ఇంకా మేమైతే సపరేట్ బిర్యానీలా ఏం పెట్టుకోలేదు, సింపుల్గా అయిపోవాలి. ఎందుకంటే వెదర్ అన్నది చాలా ఉండటానికి కూల్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉందన్నమాట. అసలు కూర్చోలేకపోతున్నాము. కింద ఏమో వాటర్ తడి, పైన ఏమో ఎండ, దానికి తోడు అసలు గాలి లేదు, ఏమీ లేదు, ఒక్కబోత వచ్చేసింది. అప్పుడు అనుకున్నాము అనవసరంగా ఏసీ రూమ్ తీసుకున్నా పోయేది, ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళొచ్చు అనుకున్నాము. ఈవినింగ్ వరకు ఇక్కడే మనం టైం స్పెండ్ చేసుకోవడం, చక్కగా నైట్కి వెళ్ళొచ్చు అంట. అసలు అప్పుడు ఎర్లీ మార్నింగ్ చక్కగా వచ్చేసి ఒక ఫుల్ డే ఫ్యామిలీ అంతా మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, మన ఇష్టం. అది చూస్తున్నారు కదా, ఇది ఆపోజిట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ఇవే ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవ్రీథింగ్ కౌంట్ చేసి మేము ఇంటి దగ్గర నుంచి గ్యాస్ తీసుకొచ్చాం కదా, ఆ గ్యాస్ అయితే ఇక్కడ గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఓపెన్ ప్లేస్ కదా, గాలికి అసలు ఆ పొయ్యి మండట్లేదు అనమాట. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళ దగ్గర ఒక చిన్న సిలిండర్ అయితే తీసుకున్నాము. ఆ సిలిండర్కి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అన్నారనమాట. సరేలే అని చెప్పి ఫస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరూ తెలియక చాలా ట్రై చేశారు. మా కొందన గాడికి అయితే భయం వేసి ముందే పారిపోయాడు అనమాట. తర్వాత అత్త ట్రై చేసింది, అన్నయ్య ట్రై చేశారు, అందరు ట్రై చేశారు. కాదు ఏదో ప్రాబ్లం ఉంది, గ్యాస్ లీక్ అవుతుందని చెప్తే ఇంకా సరే అని చెప్పి వాళ్ళని పిలిచారనమాట. ఇక వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా గ్యాసే ప్రాబ్లం అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది గ్యాస్ కాదు, ఆ గ్యాస్ స్టవ్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా, అది ప్రాబ్లం అని తెలిసింది. ఇంకా సో దాన్ని అయితే పైప్ కట్ చేసి మళ్ళీ బిగించాడు. సో ఇంకప్పుడు సెట్ అయిపోయింది అన్నమాట. ఓన్లీ గ్యాస్ రెంట్కి మాత్రమే 100 రూపీస్. మళ్ళీ మనం ఎంత గ్యాస్ వాడుకున్నాము
అన్నది మళ్ళీ మనం చివరిలో మనం వెయిట్ చెక్ చేస్తారన్నారు. దాని ప్రకారం మళ్ళీ అప్పుడు ప్రైస్ తీసుకుంటారు. అంతా ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పొచ్చు. అన్నీ వీలైతే అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళటం బెస్ట్ ఆప్షన్. ఒకవేళ తీసుకెళ్ళలేకపోతే అక్కడే కొనుక్కొని తినేసి రావడమే, ఇంకా చేసేది ఏమీ లేదనమాట. మా మావయ్య అత్తయ్య అయితే ఇక్కడ వంట చేస్తున్నారు అనమాట. మా మావయ్య మా అత్తకి హెల్ప్ చేస్తున్నాడు. సో వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు సో ప్రతిదీ అన్నిటినీ నీట్గా అయితే కొంచెం తక్కువగా యూస్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే వాడామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ నార్మల్గా అయితే 20 రూపీస్ అంటే వాళ్ళు 60 రూపీస్ అలా చెప్తున్నారు. సో మేమైతే పక్కనే ఇంకా పంపు ఉంటే ఆ పంపులోనే కొట్టుకొచ్చేసుకున్నాం వాటర్ అయితే. బట్ ఫ్యామిలీ పరంగా పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ వరకు మంచిగా వండుకుని ఆడుకుని మస్తుగా ఎంజాయ్ చేసి రావచ్చు. టెంపుల్ మాత్రం అంత బాగుంది. దట్టు ఈ పొలాలు కూడా అన్నీ సపోటా తోటలే. నాకు అనిపించిన ఈ సపోటా తోటలకి ఇంకా సపోటాకాయలు కాస్తగా లేవో అనిపించింది. ఎందుకంటే కింద ఫైరే వస్తుంది కదా ఎప్పుడు. సో అసలు పైన కాయలు వస్తాయో లేదో అనిపించింది. చాలా వరకు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చారు. అంటే ఫ్యామిలీ సపరేట్గా ఎక్కువ అయితే బాయ్సే ఉన్నారన్నమాట. అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్యాంగ్లా కలిసి రావటం అలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పాం కదా నేనైతే అక్కడ వాటర్ పంపు ఉంది, దాని దగ్గరే పంపులో నీళ్ళు కొట్టుకుని చాలా వరకు యూస్ చేసామండి. చాలామంది అదే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కొనాలంటే అందరికీ కష్టమే కదా, అందుకనే. సో ఇక్కడ మాదైతే రైస్ కుకింగ్ అయిపోతుంది. సో ఈవెన్ కూలింగ్ వాటర్ కూడా ప్రతిదీ ఉప్పు కారం దగ్గర నుంచి చిన్న అగ్గి పెట్టే వరకు అన్నీ అమ్ముతారు. బట్ అన్నీ తెలిసిందే కదా, కొంచెం రేట్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పనిమాల ఇక్కడ అమ్మాలి కదా, అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు మనం ఇలాంటివన్నీ మర్చిపోవాల్సిందే. ఇది ఒకసారి అది సపోటా తోటలో సదాల వాళ్ళందరూ ముందేస్తున్నారు. ఏం తిరుగుతుందా తిడితే నేను మాట్లాడతాను. వెళ్ళప్పుడు మేమే కడుగుతామనే కానీ మేమైనా కడుగుతామని పది కుర్చీలో ఉండలేదు చూడండి. ఇలాంటి పట్టు 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 ఆడు తింటారు వాళ్ళు. అయ్యే ఏకాడు అదే పెట్టుకోవాలి. అదైతే ఖాళీ నుండి ఎడలు పెట్టుకో కదా, ఇరుగు అయిపోలా. ఆవిరి బయటికి పోదు కదా, మూత ఎత్తే కింద చూసుకుని వెళ్ళు. బురద వెళ్తున్నావు. కడుపులో బాగాలేదుగా ఐస్ క్రీమ్ తింటావా? ఆడేమో నిన్నవా ఆడితే ఆడి పాకిస్తాన్
చాలాసేపు ఉడకాలి ఇప్పుడు. మినిమం 1 అవరా? అన్నయ్య వాళ్ళేమో కూర్చుని వంట చేస్తున్నారు. సో నాకైతే ఇంకంతసేపు ఆడ కూర్చోలేకపోయాను, ఎందుకంటే కూర్చుంటే తినలేం కదా, అందుకని చెప్పి నేనైతే ఎక్కువసేపు ఆడ కూర్చోలేదు. దట్టు ఒకటే ప్లేస్లో కూర్చుంటే అదో రకంగా అనిపించింది. అందుకే బయట ఈ ఆంటీ ముంత మసాలా చేయటం అయితే స్టార్టింగ్ వచ్చినప్పుడే చూశాను. సరేలే వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చేద్దామని చెప్పి అడిగాను. బట్ అసలు ఆ కొబ్బరికాయ చూసారా, ఐ మీన్ తెలుసులే ముంత మసాలా ముంతలోనే చేస్తారు ఎక్కువ అని, ఆ కొబ్బరికాయ భలే అనిపించింది. ఆంటీ గిరగిరగిరగిర తిప్పేసేసి టపుక్కుని కొట్టేశారు దాంట్లో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆంటీ దగ్గర అయితే ఎగ్ బజ్జీ అన్నారు, ఇంకా మసాలా బజ్జీ అన్నారు, పెరుగు సమోసా అన్నారు. అవన్నీ మనకు వద్దులే ఆంటీ, సింపుల్గా ఉండే ముంత మసాలా చేసి ఇచ్చేసేయండి అని చెప్తే చక్కగా అయితే చేసి ఇచ్చేసారనమాట. బట్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైసే అనుకోవచ్చు ఇది మాత్రం. ఇంకా తెలిసిందే కదా, ఇలాంటప్పుడు బెలూన్స్ అవన్నీ కామన్గానే వస్తాయి, కొంచెం పిల్లలందరూ ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా. ఇక్కడైతే మా అన్నయ్యను మా మావయ్య వాళ్ళ అమ్మాయి కలిసి మంచిగా అయితే కుకింగ్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మాకు ఉందని కూడా హెల్ప్ చేస్తున్నాడు. మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఇక్కడైతే చికెన్ ఫ్రై అయితే కుక్ చేసేసింది అనమాట. ఇంకా మా అన్నయ్య అయితే నాటుకోడి కర్రీ కుక్ చేశాడు. మనం మాత్రం చేసింది ఏం లేదు, అంటే పైన హెల్ప్ అయితే మనం చేసాము. కుకింగ్ బయటకు వచ్చినప్పుడు కుకింగ్ అయితే నేను చేయను, వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే అంతమందికి కదా, మనం ఏం చేసినా సరే బేసిక్గా నచ్చకపోవచ్చు. బాగా వచ్చిన వాళ్ళే చేసుకున్నారనుకో ఆ తలనొప్పి మనం ఎత్తి మీదకి రాకోకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం సైలెంటెడ్గా ఉండటమే మనకు చాలా మంచిది. పైన పనులు చేయండి, అవి బెస్ట్ ఆప్షన్ అనమాట. కొంచెం అటు ఇటు తిరగవచ్చు, పైన పనులన్నీ ఫస్ట్ అయిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ కొంచెం టైం కూడా దొరుకుతుంది. అదే కుకింగ్లోకి వచ్చినామనుకో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కుకింగ్ దగ్గరే ఉండాలి, ఎటు కదలటానికి ఉండదు. బట్ ఒకవేళ వండిన తర్వాత నచ్చిందనుకో ఓకే, నచ్చలేదనుకో అది వేస్ట్ అయిపోయింది ఇది వేస్ట్ అయిపోయింది అంటారు. అన్నీ మళ్ళీ తిరిగి అయ్యో నా వల్లే ఇలా అయిందని చెప్పి మళ్ళీ మనం బాధపడాల్సి వచ్చింది. ఎందుకు ఆ తలనొప్పి అంతా, మన వల్ల కాని పని మనకు తెలియదు అని చెప్పి సైలెంట్గా పక్కకు వచ్చేయడమే అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడైతే కొందరు కూడా కొంచెం వాడికి ఇలా బయట కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలిసిందే కదా, ఇవి విలేజ్ కుకింగ్ ఛానల్స్ చూసి పిల్లలందరూ ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ అనుకుంటూ ఉంటారు. వీడికి గరిట అంత లేడు కానీ గరిట పట్టుకుని అయితే తిప్పేస్తున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ మేము ఎప్పుడు వెళ్ళాము 10కి అలా వెళ్ళాం కదా, ఐ మీన్ 10కి అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి 10:30, 11 అయిందిలే. మేము అక్కడికి వచ్చేసరికి టెంపుల్ దగ్గరికి వచ్చి మా దర్శనం అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయి మేము కుకింగ్ స్టార్ట్ చేసేసరికి 12:30 అలా అయ్యింది. మేము 2:30కి అలా తినేసాము. ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాం అనమాట. అందుకే ఇంకా త్వరగానే తిరిగి అయితే బయలుదేరేసాము మేము. నాటుకోడి చూస్తున్నారు కదా, నాటుకోడి అయితే మా అన్నయ్య కుక్ చేస్తున్నాడు అనమాట. మా అన్నయ్య కుకింగ్ బాగా చేస్తాడు. మా ఇంట్లో మ్యాక్సిమం ఏం ఫంక్షన్స్ అయినా సరే మా అన్నయ్య కుకింగ్ చేస్తాడు. నేను వండిన కొన్ని వంటలు కూడా మా అన్నయ్య నేర్పించిన కళామృతాలే అనమాట. మమ్మీ ఉంటే మమ్మీ దగ్గర నేర్చుకునేదాన్ని, మమ్మీ నేర్పించినవి కొన్ని అనమాట. అవన్నీ తర్వాత మనకి కాలక్రమేణా ఇంకొన్ని నేర్చుకోవాల్సి వస్తాయి కదా, అవన్నీ మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాయి. ఒకవేళ ఏదైనా వంట చేయడం రాలేదనుకో ఫోన్ కట్టు అన్నయ్య ఐడియా పట్టు అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసి అన్నయ్య ఐడియాని కొట్టేసి మనమైతే వంట చేసేసి ఇక్కడ పక్కన వాళ్ళు మెప్పు కొట్టేయడమే అనమాట. అలా మా కొందనగాడు కూడా ఇప్పుడు నుంచే వాళ్ళ మావయ్య దగ్గర వంట చేయించుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇక్కడ మేమైతే చెప్పుకోవడానికి ముచ్చట్లు అయితే ఏమీ లేవు కాబట్టి మాకు, ఎందుకంటే డైలీ ఇంటి దగ్గర చెప్పుకునే ముచ్చట్లే. ఇంకా ఎక్కువ మంది వస్తే అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళని చూసిన ముఖాలే చూడటం వల్ల మాకు చెప్పుకోవడానికి కబుర్లు ఏమీ లేకుండా అయిపోయాయి. ఇక్కడ వీడియో అంతా మా కొందనగాడ ఎవరో తీసినట్టున్నారు, అందుకనే కొంచెం అటు ఇటు ఊగిపోతుంది అనమాట వీడియో అంతా. అప్పుడు హై ఫ్రెండ్స్ అయితే మా దగ్గర నేను మాట్లాడినాను అయితే ఫ్రెండ్స్ అయితే అబ్బబ్బబ్బా ఆ చెట్టు మాత్రం అయితే అయితే అబ్బబ్బబ్బా అయితే ఆ చెట్టు మాత్రం చాలా బాగుంటది. చాలా ఎలా ఉందా అయితే ఎలా ఉంది చెట్టు? ఓకే ఫ్రెండ్స్
ఇంకా ఇంకా లల్లే తినలేకపోతున్నది ఇంకా లల్లే తర్వాత తినట్లేదు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మళ్ళీ కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఈవినింగ్ 3:30 ఆ టైంలో అయితే మేము రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు వాక్కాయలు చూసాను అనమాట. ఆ వాక్కాయల్ని పప్పు వండుకుందామని చెప్పి అనుకున్నాను. సో మీకైతే నేను ఆల్రెడీ వాక్కాయ పప్పు షార్ట్ వీడియో అయితే పెట్టేశాను కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే అత్తోళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే మంగళగిరి రిటర్న్ అయిపోయాం. మళ్ళీ మేము తిరిగి వెళ్ళే టైంకి అయితే అలా మిద్ది సెంటర్ని క్రాస్ అవుతున్నామా ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలే రేపు నుంచి దేవి నవరాత్రులు కదా, ఇంకా పూజలన్నీ బాగా చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎలాగో మీరు అందరూ ఆల్మోస్ట్ 6th డే వచ్చేసింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 4 days కూడా దసరా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ అమ్మవారి దీవెనలు మీ అందరికీతో పాటు నాకు కూడా కొంచెం అడిగి ఇప్పించేయండి, సరేనా? అలా మేమైతే పానకాల నరసింహస్వామిని చూసుకుంటే అలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఏదైనా తప్పు మాట్లాడుంటే తప్పు చేసినట్లయితే క్షమించండి అండ్ ప్లీజ్